స్టాండర్డ్ కలిగి ఉన్నాడో మనకు కూడా అంత స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఇవ్వడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, ఆయన దేవునంత నీతిమంతునిగా జీవించి ఇప్పుడు ఏం చేశాడంటే, తనను నమ్మిన వారిని దేవుని నీతిగా చేయడానికి, దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను, అంటే యేసుప్రభు ఏమీ ఎరగడు, పాపం ఎరుగు. కానీ మనమెవరిమి? పుట్టుకతో మనమెవరిమి? పాపులం. అందుకే యేసు ప్రభు గురించి హెబ్రీ పత్రికలో ఏం రాయబడిందో తెలుసా? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ సాక్ష్యం ఏ మనిషిని గురించి అన్నా ఇవ్వగలమా? ఏం మొదలేటన్నా ఉన్నావు కదా ఇక్కడే. ఈ సాక్ష్యము ఏ మనిషిని గురించి అన్నా మనం ఇవ్వగలమా? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందుకే యేసు ప్రభు పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు. కాబట్టి ఇప్పుడు పాపము ఎరుగని యేసు ప్రభు పాపం ఎరగడు. మనం పుట్టుకతో ఏం ఎరగమంటే నీతి ఎరగం. యేసు ప్రభు ఏం ఎరగడు, మనం ఏం ఎరగం. కానీ సిలువలో ఏం జరిగిందంటే ట్రాన్స్ఫర్ జరిగింది. సిలువలో ఏమైంది? మనం కూడా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటామా లేదా? నీ అకౌంట్కు అమౌంట్ కొడుతుంటామా లేదా? ఇప్పుడు ఏమైందంటే యేసు ప్రభు అకౌంట్లో ఉన్నదంతా ఎవరికి వచ్చి పడింది? చూసినారా ఎంత అద్భుతం జరిగిందంటే సిలువ దగ్గర మన అకౌంట్లో ఉన్నదంతా ఎవరికి పోయింది? యేసు ప్రభు అకౌంట్లో ఇదంతా. యేసు ప్రభు పాపం ఎరగాడు, కానీ మన కొరకు ఏం చేయబడినాడు? పాపముగా, అంటే మన అపరాధములన్నీ దేవుడు ఎవరి మీద మోపినాడు? యేసు ప్రభు మీద మోపి, ఆయన పాపము చేసినందుకు మన పాపాలు ఆయన మీద మోపినాడా? పాపము చేయకపోయినా మన పాపాలు ఆయన మీద మోపినాడా? అంటే మన పాపం ఆయన పాపం